హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఫుడ్ బ్లాగ్ విత్ పావని. ఈరోజు నేను పెసర పునుగుల కర్రీ చేశానండి. ఇది ఏ విధంగా చేసుకోవాలి, తయారీ విధానం అంతా నేను చూపిస్తాను. ముందుగా 2 గ్లాసులు పెసరపప్పు తీసుకున్నానండి. దాన్ని ఒక 5 గంటలు నానబెట్టానండి. నానబెట్టుకొని ఇలా నీట్గా 2 సార్లు కడిగేసుకున్నాను. కడిగిన పప్పుని నీళ్ళు లేకుండా పప్పుని మొత్తం మిక్సీ పట్టుకోవాలండి. ఇందులోకి అల్లం వెల్లుల్లి కూడా కలిపి మిక్స్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా ఇందులో వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. నేను బౌల్లోకి తీసుకున్నాను. అలాగే స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ వేసుకొని కర్రీ కోసం ఒక 5-6 ఉల్లిపాయలండి, అలాగే 2 టమాటాలు, అల్లం వెల్లుల్లి ఇవి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఈ పునుగులు వేసుకోవాలండి. వీటిని లైట్గా దోరగా వేయించుకోవాలండి. మరీ ఎక్కువగా వేయించకూడదు, లైట్గా దోరగా వేయించుకోవాలి. మీకు కర్రీకి ఎన్ని సరిపోతాయో అన్ని వేసుకోండి. మిగతాయి నేను ఉదయమే కాబట్టి గారెలు వేసి ఇచ్చేసాను మా వాళ్ళకి. కొంచెం పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, జీలకర్ర వేసి కొన్ని గారెలు వేసి ఇచ్చేసాను. అలాగే కర్రీకి సరిపడా ఈ గారెలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ గారెలు ఉడికేటప్పుడే కొంచెం నీళ్ళు మరగబెట్టుకోవాలండి. ఒక లోటాడు వాటర్ మరగబెట్టుకొని ఈ గారెల్లో ఈ వాటర్ వేసుకోవాలండి. ఈ గారె మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. వేసుకొని అటు ఇటు తిప్పుకోవాలి. ఈ వేడి వాటర్ ఈ గారెలను బాగా పీల్చుకోవాలి. అవి మళ్ళీ తీసేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలండి. ఒక 5 or 7 minutes ఉంచి చిన్న బౌల్లోకి తీసేసుకోవాలి ఆ గారెల్ని. స్టవ్ మీద పెనం పెట్టి ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసి 3 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోవాలండి. అలాగే అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ టమాటా పేస్ట్ ఉంది కదండి, అది కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఈ ఉల్లిపాయ త్వరగా వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు, 1 స్పూను అంటే 1/2 స్పూను పసుపు వేయండి. నా దగ్గర చిన్న స్పూన్ ఉంది కాబట్టి 1 స్పూన్ వేసాను. చూడండి, నేను చూపిస్తున్నాను. కొంచెం వాటర్ పీల్చుకొని మెత్తగా అయింది కదండి గారి, అలానే ఉండాలి. అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. అలాగే 2 స్పూన్లు కారం వేసానండి. అలాగే గరం మసాలా పౌడర్ 1 స్పూను. ఇది బాగా వేగిన తర్వాత ఒక గ్లాసుడు వాటర్ వేసుకోవాలండి. ముందుగా గ్లాసులు వాటర్లో ఉడకాలి ఈ మసాలా అంతా కూడా. ఇది కొంచెం లైట్గా ఉడికిన తర్వాత ఒకసారి సాల్ట్ చూసుకోండి. మీరు సాల్ట్ చూసుకొని అప్పుడు ఒక చింతపండు చెప్పాను కదండి, అదొక గ్లాసుడు. మీకు పులుపు ఎంత కావాలో అంత వేసుకోండి. అలాగే పులుసుగా కావాలంటే పులుసుగా కూడా ఒక 2 గ్లాసులు పులుపు వేసుకోవచ్చు మీరు. కొంతమందికి పులుసుగా ఉంటే బాగా ఇష్టం, కొంతమందికి దగ్గర పడితే ఇష్టం. మాకైతే బాగా దగ్గర పడాలి, పులుసు కింద ఉండకుండా అలా చేస్తాను నేను. ఇలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వాటర్ మొత్తం ఈ పునుగు పీల్చుకొని
కమ్మగా వస్తుందండి. ఈ గారె తింటుంటే చాలా స్మూత్గా, చాలా టేస్టీగా అనిపిస్తుంది తింటుంటే. హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇది దగ్గర పడుతుంది బాగా. ఈ ఓటంతా పీల్చుకొని వాటర్ అంతా గారి పీల్చుకున్నప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నాను. ఇలా ఎంత మెత్తగా అయిపోవాలి. అలా మెత్తగా అయిన తర్వాత కట్టేసుకొని రైస్లోకి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా. బాయ్ ఫ్రెండ్స్.